నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డివిజన్ ప్రెసిడెంట్ అమిత్ బాషా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ అనేక కష్టాలు ఎదుర్కొని ఉన్నత స్థాయికి ఎదిగారని ప్రశంసించారు. నేను వచ్చేసి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి అంటే ఈరోజు జాతి అందరికీ డాక్టర్ బాబు జగజీవనరామ్ గారి 118వ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు పొదలకూరు పట్టణంలోని బాబు జగజీవనరామ్ గారి భవనంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. ఆయన 1908లో ఏప్రిల్ 5వ తేదీన బీహార్ రాష్ట్రంలో జన్మించి ఒక దళిత వర్గంలో జన్మించి దాదాపు 50 సంవత్సరాల పాటు పార్లమెంట్లో జీవితాన్ని గడిపి ఆయన యొక్క జీవితాన్ని అంతా కూడా పేద ప్రజల కోసము ఉపయోగించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త. భారతదేశానికి 1977 మార్చి 24 నుంచి 1979 జూలై 28 వరకు 2 సంవత్సరాలు 4 నెలల 4 రోజుల పాటు మొరార్జీ దేశ ప్రజలకు వన్నె తెచ్చి ప్రజల యొక్క హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి గొప్ప సంఘ సంస్థ. 5 అనగా 1908 ఏప్రిల్ 5వ తేదీన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు బీహార్ రాష్ట్రంలో ఒక దళిత కుటుంబంలో జన్మించారు. ఆయన అప్పటి నుంచి ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని చదువులో కానీ ఇట్లా అవతల వాళ్ళతో మెలగడంలో కానీ చాలా ఇబ్బందులు పడుతూ చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత